గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ఈరోజు మనకు రన్ టీవీ తెలుగు అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ లీగ్ మాస్టర్స్లో టోర్నమెంట్లో భాగంగా మనకు రన్ టీవీ ద్వారా తెలుగు ద్వారా మనకు ఈరోజు షీల్డ్లు సర్టిఫికేట్స్ మెడల్స్ రన్ టీవీ ద్వారా మనము స్పాన్సర్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చరణ్ సార్. అలాగే మనకు మాస్టర్స్ స్పోర్ట్స్ అనేది కూడా ఫస్ట్ టైం మన మదనపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. మాస్టర్స్ లాంగ్ టెన్నిస్ అలాగే షటిలు అలాగే అథ్లెటిక్స్ ఈ మంత్ ఎండింగ్లో ఉంటాయి. సక్సెస్ఫుల్గా మన మదనపల్లిలో జిల్లాలో సక్సెస్ఫుల్గా మాస్టర్స్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మాస్టర్స్ ప్రోగ్రాంలో టోర్నమెంట్లో పాల్గొని వారు విజేతలు కావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. చాలా ఆనందదాయకము. అలాగే మాకు రన్ టీవీ కూడా మా స్పోర్ట్స్ని కవరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రన్ టీవీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి SAAP స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మదనపల్లిలో యూనియన్ క్లబ్లో టెన్నిస్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగింది. మా మదనపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన చంద్రశేఖర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని చాలా కష్టపడుతూ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన తాపత్రయం చూసి రన్ టీవీ తెలుగు కూడా మనం కూడా ఈయనతో పాటు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో అదే అవకాశంగా తీసుకొని ఈరోజు జరుగుతున్న పోటీలకు చిన్న స్పాన్సర్షిప్, పెద్ద స్పాన్సర్షిప్ కాకపోయినా మెడల్స్, షీల్డ్ ఈ స్పోర్ట్స్కి స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకొని ఈరోజు చిన్న ఉడతా భక్తితో చిన్న సహాయం చేయడం అయితే జరిగింది. కానీ స్పోర్ట్స్కి చాలా వాల్యూ ఉంది. స్పోర్ట్స్ వలన ఇంతకుముందు 2% ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు 3% అయింది ఆంధ్రప్రదేశ్లో. మన ప్రియతమ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ చేంజెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా జరగడం జరిగింది. సో ఆయన కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయడానికి చాలా గట్టిగా ఉన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంలో త్వరలో 5 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి పెరేడ్ గ్రౌండ్లో ఇండోర్ స్టేడియం కూడా మొదలు పెట్టబోతున్నట్టుగా మన ప్రియతమ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, కలెక్టర్ గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఇక్కడ పట్టణవాసులందరూ అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా తమ పిల్లల్ని చదువులు మాత్రమే కాకుండా ఈ విధంగా స్పోర్ట్స్లు కూడా పార్టిసిపేట్ చేసేటట్లుగా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి మదనపల్లిలో. అన్ని స్కూల్స్ యాజమాన్యాన్ని కూడా పిల్లలకు స్పోర్ట్స్ తరఫున ఎంకరేజ్ చేయాలని చెప్పి చంద్రశేఖర్ గారికి ప్రతి ఒక్క మదనపల్లి పట్టణవాసులు తమ యొక్క సపోర్ట్ను చేసి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అందరూ ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్. వచ్చిన తర్వాత ఎలా వచ్చింది ఏదో అభివృద్ధి ఉంటుంది అనుకున్నాము. కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ స్పోర్ట్స్ ప్రాధాన్యత ముందు నుంచి మదనపల్లిలో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎంకరేజ్ చేసే దాంతో సీనియర్ సిటిజన్స్ అందరికీ ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. దీంట్లో కొత్తగా నేను చెప్పబోయేది ఏమంటే, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ కుదురుతుంది అని స్టార్ట్ చేస్తే చిన్న బిడ్డలు 1 or 2 years ఏజ్ ఉండే వాళ్ళ కాడి నుంచి త్రూ బాల్స్ వీ కెన్ ఎంకరేజ్. ఆ కాన్సన్ట్రేషను యోగాలో 1 hour చేసిన యోగా బెనిఫిట్స్ 5 minutes ఎక్సర్సైజ్లో వస్తుంది అనేది ఖచ్చితంగా నేను ప్రూఫ్ చేయగలను. సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లో కూడా పెట్టినాము. అవి ఇప్పుడు వీళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్తో దీన్ని పూర్తిగా ఇది ఎంతవరకు పోతుందంటే ప్రతి స్కూల్ స్టూడెంట్కి త్రూఅవుట్ వరల్డ్ పోతుందని నా నమ్మకము. ఎవరైనా దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ ఉండి డెవలప్ చేస్తే ఎక్కడికైనా పోతుంది. ఒకసారి దీంట్లో పెట్టినవి ఎక్స్ప్లెయిన్ చేసేటి చూస్తే కొంచెం యోగాలో టచ్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దీనికి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. వీళ్ళు నా దగ్గరికి వచ్చినారు కాబట్టి కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. దీంట్లో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా కరెక్ట్గా కొంచెం ఎంకరేజ్ చేస్తే దీన్ని ఎంత దూరమైనా తీసుకోబోవచ్చు అనేది మీకు మనవి చేసుకుంటున్నాను. నమస్తే, నా పేరు రమణారెడ్డి అండి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, పలంనేరు, మదనపల్లి నివాసిని. ఈరోజు ఇక్కడ మనకు కొత్త జిల్లా ఏర్పడింది, అన్నమయ్య హెడ్ క్వార్టర్స్ మదనపల్లి. ఇక్కడ ఈరోజు శాప్ తరఫున ఇక్కడ ఇండియన్ యూనియన్ క్లబ్లో టెన్నిస్ టోర్నమెంట్, మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ అండ్ ఇన్వైటెడ్. సో ఈరోజు 35+ 45+ 2 విభాగాల్లో సింగిల్స్ అండ్ డబుల్స్ 2 కూడా ఇక్కడ శాప్ తరఫున నిర్వహిస్తున్నారు.
ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు. దీంతో కొసమెరుపు ఏంటంటే ఈవెన్ 60+ వాళ్ళు కూడా ఇందులో డబుల్స్లు కానీ సింగిల్స్ కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఏమైనా మన ఏజ్తో పాటు మనము మన యొక్క శరీరాన్ని ఫిట్నెస్గా పెట్టుకోవాలంటే మనం ఏదో ఒక స్పోర్ట్స్ని అలవాటు చేసుకోవాలా. దానికి అడిక్ట్ అవుతే మనం ఖచ్చితంగా రోజు దాన్ని వచ్చి ఆ స్పోర్ట్స్ మనం ఆడడం వలన మనకు ఫిట్నెస్ బాగా పెరుగుతుంది. సో ఏదైతే ఈ శాప్ ఈ యొక్క ప్రయత్నం చేస్తుందో దాన్ని మేము మనసా వాచా స్వాగతిస్తున్నాం అండ్ అప్రిషియేట్ డిఎస్సి గారు, అట్లాగే ఆల్ కొలీగ్స్ టీవీ తెలుగు ఆధ్వర్యంలో ఈయన మొమెంటోస్ అవన్నీ కూడా ఇస్తున్నారు. సో క్రీడా భారతి తరఫున కూడా జరుపుతున్నారు. అప్రిషియేట్ వన్స్ అగైన్ రన్ టీవీ తెలుగు వారిని, అట్లాగే డిఎస్ మన సార్కు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారికి కూడా ఇదివరకే రిక్వెస్ట్ చేసాం, ఇంకొక టెన్నిస్ కోర్టు కూడా చేయమని చెప్పి సార్ కూడా దాన్ని అష్యూరెన్స్ చేసినారు. సో అది చేస్తే ఏదైతే మనకు పట్టణంలో ఉన్నారో పిల్లలందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి శాప్ కోచ్ని పెట్టి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మదనపల్లి పట్టణంలో యూనియన్ క్లబ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో టెన్నిస్ మరియు షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో మదనపల్లిలో కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత ఇలాంటివి కొత్త రావడం ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు. ఎన్నో ఆటలకు స్పోర్ట్స్కు మదనపల్లి హాకీలో అయితేమి టెన్నిస్లో అయితేమి ఒక పుట్టినిల్లు లాంటిది. సో ఇలాంటి మదనపల్లి పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు శాప్ వారు నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకము. దీనికి స్పాన్సర్షిప్గా మన రన్ టీవీ తెలుగు వారు స్పాన్సర్ చేయడము ఇది ఒక చాలా మంచి శుభపరిణామము. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సో మున్ముందు కూడా శాప్ వాళ్ళు మదనపల్లి పట్టణంలో ఇంత మంచి స్పోర్ట్స్కు పుట్టినిల్లు అయినటువంటి మదనపల్లి పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిపి ప్రజలకు ఎంతో ఉత్సాహమైన ఉల్లాసమైన ఫిట్నెస్ కానీ ఇచ్చేటువంటి ఇలాంటి వాటిని ప్రోత్సహించేందుకు మన స్పోర్ట్స్ అథారిటీ డిస్టిక్ ఆఫీసర్ను ఇంకోసారి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సార్ ముందు ఇంకా కొంచెము మదనపల్లి పట్టణంలో ఈ కోర్టులు అనేటివి ఒక యూనియన్ క్లబ్లో మాత్రమే ఈ టెన్నిస్ కోర్టు ఉంది. ఇంకా 1-2 కోర్టులు కాళహస్తిలో అయితే దాదాపు మొన్న మేము కాళహస్తికి పోతే టోర్నమెంట్ దాదాపు 20 కోర్టులు ఉన్నాయి. సో మదనపల్లి పట్టణంలో మీరు శాప్ వాళ్ళు ముందుకొచ్చి ఇంకా కోర్టులు డెవలప్ చేసేదానికి వాళ్ళు చొరవ చూపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత మేము మా విఎస్ఆర్ గ్రూప్ తరఫున మీకు ఏమన్నా మా నుంచి ఏదన్నా కావాలంటే కూడా మేము హెల్ప్ చేసేదానికి ముందుకున్నాము. సో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శాప్ అథారిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మరియు స్పాన్సర్ చేస్తున్నటువంటి రన్ టీవీ వాళ్ళకు కూడా మాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు నరేష్ బాబు, సెక్రటరీ క్రీడా భారతి అన్నమయ్య జిల్లా. మనకు క్రీడా భారతి అనేది ఆటలు ఆడాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా అనేది కాన్సెప్ట్. అది వయసుతో తేడా లేకుండా, అది యోగా కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, బ్యాడ్మింటన్, ఎనీథింగ్ దీంట్లో ద్వారా పుట్టినది క్రీడా భారతి. ఈ యొక్క శాప్ నిర్వహిస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్లో భాగంగా క్రీడా భారతి కూడా సపోర్ట్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు టెన్నిస్ ఇండియన్ యూనియన్ క్లబ్లోను, అలాగే నారాయణ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కూడా జరుగుతున్నాయి. వాటికి ఇక్కడ ఎంపికైనటువంటి జట్లు కూడా రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళడం జరుగుతుంది. కోనసీమ జిల్లా మరి అలాగే విజయనగరం జిల్లాలో పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రీడలకు పుట్టినిల్లు అయినటువంటి మదనపల్లి, అది హాకీ, ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి అన్ని చాలా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జిల్లా అయిన సందర్భంగా అన్నీ మనకు ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే మదనపల్లిలో రన్ టీవీ వారు, స్పోర్ట్స్ అథారిటీ వారు, క్రీడా భారతి ఇలా అందరూ కలుసుకున్నారనుకో స్పోర్ట్స్ని చాలా అతి త్వరగా ముందరికి తీసుకొని వెళ్తామనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మదనపల్లిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్కు చాలా అవసరము, చాలా ఉంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో పుట్టినటువంటి హాకీ గ్రౌండ్ ఉంది, ఇక్కడే మనకు ఉంది జినరాజదాస హాకీ స్టేడియం. దాన్ని కూడా మరింత అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం మనకు ఉంది. పల్లిలో మన జాతీయ గీతం జనగణమన కూడా ఇక్కడ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి బీటీ కళాశాలలో కూడా
అక్కడ ఆయన రచించడం పాడ ఇలాంటివి ఇక్కడ ఎంతో చరిత్ర కలిగినటువంటి మన మదనపల్లిలో క్రీడలకు పుట్టినిల్లు, ఫుట్బాల్, శానిటోరియం, మిషన్ కంపెనీ ఇలా చాలా ఉన్నాయి. అంతా కూడా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సంయుక్తం దీని ద్వారా మన ఎమ్మెల్యే గారి దీని ద్వారా మీరు 5 కోట్లతో స్టేడియం అని కూడా అంటున్నారు. ఇది చాలా మంచిది. ఇలా చేయడం వల్ల క్రీడాకారులు ఎంతోమంది ముందుకు వస్తే మనకు రాణిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మదనపల్లిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రన్ టీవీ వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చారో మదనపల్లిలో ఉన్నటువంటి పెద్దలు, క్రీడాకారులు, ఫ్యామిలీ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఎక్కడ వెళ్ళినా ఒకవేళ విషయం తెలియకపోయినా కూడా తెలుసుకొని మేమున్నామని ముందుకు వస్తే మాలాంటి వాళ్ళందరూ కూడా క్రీడల్ని ముందుకు తీసుకొని వస్తామని చెప్పేసి మదనపల్లిలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లేయర్లు అందరికీ నమస్కారం. ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు. సాయి అని చాలా సీనియర్. ఈరోజు ఇది టోర్నమెంట్ కోసం అదే పనికి బెంగళూరు నుంచి వచ్చారు. అట్లా మమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అన్న మేమంతా వైజాగ్ టోర్నమెంట్స్ కూడా వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా చెప్పినట్టు 5 కోట్లు రావడం చాలా సంతోషకరమైన విషయము స్పోర్ట్స్ శాప్కి. దానికి 5 కోట్లు మొత్తం స్పోర్ట్స్ అథారిటీస్ అన్ని స్పోర్ట్స్కి వర్తిస్తుంది 5 కోట్లు. కానీ మా స్వార్థం అంటే మా టెన్నిస్కి కొంచెం డెవలప్మెంట్ చేసి అక్కడ మున్సిపల్ కోర్ట్ ఒకటి ఉంది, అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ డెవలప్ చేసి ఒక 10-15 lakhs అవుతుంది. దానికి ఖర్చు పెట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆఫీసర్కి చెప్పి అది డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాము. అది మళ్ళీ మరియు జిల్లా అవ్వడము, ఈ 5 కోట్లు శాంక్షన్ అవ్వడము, ప్లస్ ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మా టెన్నిస్కి ఇంకా మంచి రోజులు వచ్చి ముందుకు బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్లేయర్స్ కానీ మన రన్ టీవీ అధినేత చరణ్ గారికి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. అలాగే రన్ టీవీ తెలుగులో న్యూస్ ఛానల్ మాత్రమే అని కాకుండా మంచి పనులు ఎక్కడ జరిగినా మదనపల్లి ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మంచి పనులు జరిగినా అక్కడ రన్ టీవీ తెలుగు ముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా రన్ టీవీ తెలుగు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజైతే ముఖ్యమైన ఛానల్గా వెలుగొందడం ఖచ్చితం. మా టీం కానీ మేము కానీ అంత కష్టపడుతున్నాము, అంత నిజాయితీగా కష్టపడుతున్నాము. మాకు కూడా మీ తరపు నుంచి ఒక సబ్స్క్రిప్షన్ చేసుకొని మాకు మీ సపోర్ట్ తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.